కూటమి ప్రభుత్వం చేతకంటనని లెక్కలతో సహా కాగ్ కడిగి పారేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. ఒక ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా 50,000 కోట్లు తగ్గిందని ఆరోపించారు. అలాగే పన్ను రాబడి కూడా 20 కోట్ల పైన తగ్గిందని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని ఆఖరికి సంపదని చంద్రబాబు శూన్యం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ కడిగి పారేసింది. కొద్దిగన్నా ఈ ప్రభుత్వానికి చలనం ఏడిస్తే కొద్దిగన్నా ఈ ఆర్థిక సంవత్సరం అన్నా అప్పులు తగ్గించుకొని అభివృద్ధి మీద దృష్టి సారించాలి. కొద్దిగన్నా ఏమన్నా ఏడిస్తే చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదిక ఇచ్చినటువంటి గణాంకాలు చూస్తే మొత్తం రెవెన్యూ రాబడులు 2,27,976 కోట్లు బడ్జెట్లో అంచనా వేస్తే వచ్చినాయి 1,78,076 కోట్లు. అంటే దాదాపు 49,900 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. అంటే ఒక్క ఏడాది కాలానికి బడ్జెట్ అంచనాతో చూస్తే 50,000 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. 50,000 కోట్లు రెవెన్యూ తగ్గిపోయింది ఒక్క ఏడాదికి. మొత్తంగా పన్ను రాబడి 1,66,573 కోట్లు అయితే అంచనా 1,42,926 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే 23,647 కోట్లు తగ్గినాయి. అలానే చూస్తే పన్నుల రాబడిలో అమ్మకం పన్ను రాబడి 2023-24లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు